హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సెక్రటరీ కథ తరువాత భాగం తెలుసుకుందాం. విజయలక్ష్మి దగ్గరికి రాజశేఖరం వచ్చి వెళ్తాడు. వాళ్ళ మధ్య సంభాషణలో తన ప్రస్తావన వస్తుందేమో అని ఎదురుచూసింది. కానీ తన ప్రస్తావన రాలేదు. మర్నాడు తను లేచేసరికి విజయలక్ష్మి హాస్పిటల్కి వెళ్ళిపోయింది. జయంతి లేచి యువతలకి వచ్చేసరికి రాజశేఖరం పడుకున్న గది తలుపులు ఎప్పటిలా తెరిచి ఉన్నాయి. అతను వెళ్ళి అప్పటికే గంట అయింది. జయంతి నీరసంతో మంచం మీద కూలబడింది. పై సంఘటన జరిగిపోయిన తర్వాత దాదాపు నెల రోజులకి ఓ రోజు రాత్రి చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చిన విజయలక్ష్మి జయంతి ఇచ్చిన పాలు తాగుతూ, లక్ష్మి, మా క్లబ్కి సెక్రటరీ దొరక్క తన్నుకు చస్తున్నారు. నేను ఈ రోజున నీ పేరు ఇచ్చి వచ్చాను అంది. నన్నా? జయంతి వింతగా చూసింది. అవును, అసలు నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. నువ్వు ఉండడం వల్ల మాకింట్లో అంత సౌకర్యంగా హాయిగా గడిచిపోతున్న మాట నిజమే, కానీ అలాగని చెప్పి నీ జీవితం వ్యర్థం చేసే స్వార్థపరురాలని కాదు లక్ష్మి. నువ్వు దీనికి సెక్రటరీ అయితే అనేక రకాల వ్యక్తులు పరిచయం అవుతారు. వాళ్ళలో ఎవరైనా నీ మనసుకు నచ్చిన వాళ్ళు. ఆవిడ వాక్యం పూర్తి చేయనే లేదు. ఒక్క మాట చెప్పండి, నేనేమైనా మీకు బరువుగా అనిపిస్తున్నానా? లక్ష్మి విజయలక్ష్మి తెల్లబోయినట్లు చూసింది. నాకిక్కడ పిల్లలతో చాలా హాయిగా ఉంది. మీరంతా నన్ను ఆప్యాయంగా చూస్తున్నారు. నాకు ఇంతకంటే ఇంకేం కావాలి? కానీ ఇప్పుడు బాగానే ఉంటే ఉండొచ్చు, కానీ ఎల్లకాలం నీకు ఇలా గడిచిపోతే తృప్తిగా అనిపిస్తుందా? ఎందుకు అనిపించదు? నాకు ఇంకేం వద్దు. మీరు నన్ను స్వంత చెల్లెలకి మించిన మమకారంతో చూస్తున్నారు. జయంతి కళ్ళల్లో హఠాత్తుగా నీళ్లు తిరిగాయి. అరే, అదేమిటి, ఎక్కడో పిచ్చి పిల్లలా ఉన్నావే? చప్పున చేయి పట్టి దగ్గరికి లాక్కుంటూ కంగారుగా అంది. మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోమ్మని చెప్పండి, అంతేగాని. నీ మొహం, నిన్ను వెళ్ళమంటున్నానా ఏమిటి? జన్మలో నిన్ను వదలకూడదని నాకుంది. మరి ఇంకెందుకు ఇవన్నీ? నీ జీవితం అంతా ఇలా వృధా చేసుకుంటావా? ఒకవేళ నువ్వు ఉండిపోతానన్నా లోకం ఏమనుకుంటుంది చెప్పు? లోకం సంగతి కూడా వదిలే. నాకు బాధగా ఉంది. వద్దు వద్దు, మీరు అలా ఆలోచించద్దు. ఇక్కడ ఈ ఇంట్లో స్వంతంగా ఉండిపోతాననడంలో నాకే స్వార్థం ఉంది. దయ ఉంచి నన్ను పంపించాలని చూడకండి, చప్పున ఆవిడ గుండెల్లో తలదాచుకుంటూ బొంగురుపోయిన కంఠంతో అంది. సరే సరే, ఇంకెప్పుడు అనను. మర్చిపోయా, ప్రసాద్ వస్తానని ఉత్తరం రాశాడు, చూసావా అంది. జయంతి చూశానన్నట్లు తలూపింది. విజయలక్ష్మికి హఠాత్తుగా తను చేసిన పొరపాటు తెలిసి వచ్చింది. ప్రసాద్ ఈ అమ్మాయిని పంపించాడన్న సంగతి తను ఎలా మర్చిపోయింది? వాళ్ళిద్దరి మధ్య ఏ ఆకర్షణ లేకుండా ఉంటుందా? జయంతి తన మరదులుగా ఈ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతుంది అన్న ఆలోచన రావడంతో విజయలక్ష్మి మొహం సంతోషంతో విప్పారింది. ప్రసాద్ సెలవు పెట్టి వచ్చాడు. పిల్లలు మామయ్య మామయ్య అంటూ ఒకటే గోల. ఇదిగో, మీరంతా కలిసి మీ ఇష్టం వచ్చిన చోట్లకి తిరిగి రండి. నాకు టైం లేదు, ముందే చెప్తున్నాను అంది విజయలక్ష్మి. ఆవిడ మనసులో అసలు ఉద్దేశం వాళ్ళిద్దరినీ హాయిగా ఒంటరిగా వదిలేయాలని. తల్లి మనసులో ఆ విషయాన్ని కనిపెట్టలేని పిల్లలిద్దరూ మేము వెడతామంటూ మారాం చేశారు. వద్దు, చదువు పోతుంది, ఇంట్లో కూర్చుని చదువుకోండి అని కసిరింది. రమా రవి బిక్కమొహంతో జయంతి వైపు చూశారు. వాళ్ళ చదువు పాడవకుండా చూసే బాధ్యత నాది అంది జయంతి రమ జుట్టు సరిచేస్తూ. పిల్లలతో కలిసి ప్రసాద్, జయంతి బీచ్కి, పార్కులకి, మ్యూజియంకి తిరుగుతున్నారు. ఓ రోజు సాయంత్రం బీచ్లో రమా రవి దూరంగా ఇసుకలో పిచ్చుక గూళ్ళు కడుతున్నారు. జయంతి, ప్రసాద్ వెన్నెల్లో తళతళా మెరుస్తున్న నీళ్లవంక చూస్తూ కూర్చున్నారు. తెల్లటి నురుగలతో కెరటాలు పరిగెత్తుకుంటూ ఒడ్డుకు వచ్చి వెంటనే చెల్లాచెదురై కిలకిలా నవ్వుతున్నాయి. నీళ్లకేసి తదేకంగా చూస్తుండిపోయిన జయంతిని చూస్తూ, మీరు చాలా చిక్కిపోయారు అన్నాడు ప్రసాద్. జయంతి నవ్వి ఊరుకుంది. మనుష్యులు చిక్కిపోతే మనసులో ఏదో దిగులుందంటారు. నాకేం దిగులు, హాయిగా ఉన్నాను.
మరి మీ కళ్ళ కింద అలా నలుపు చారలు ఎందుకు వచ్చాయి? జయంతి మొహం కిందికి వాలిపోయింది. ఆ రోజు హఠాత్తుగా శేఖరం వచ్చి వెళ్ళినప్పటి నుంచి మనసులో లేదు. తనలో శక్తి, ఉత్సాహం అంతా అతనితో పాటు అదృశ్యమైపోయినట్టుంది. చెప్పండి, ఈ ఇంటికి పంపిన వాడిని నేనే. అంతా సవ్యంగా జరుగుతుందా? స్వర్గంలా ఉంది. అది కేవలం నా ముఖప్రీతి కోసం అంటున్న మాట కాదుగా. లేదు, నిజంగా మనఃపూర్వకంగా చెప్తున్నాను. ప్రసాద్ చాలాసేపు అలల వైపు చూస్తుండిపోయాడు. జయంతి గుప్పిళ్లతో ఇసుక తీసి మెల్లగా వెదజల్లుతోంది. జయంతి పైకి బాగానే ఉంది, కానీ మనసులో ఎక్కడో చీకటి ఉంది. ఆ చీకటి ప్రకాశం మరణం తాలూ కాదా ఏమో. అతనిచ్చిన వెలుగు అంత దూరం వెళ్ళడం లేదు. చీకట్లో దాక్కున్న జయంతి బయటపడడం లేదు. ఇది ప్రసాద్ని వేధిస్తున్న సమస్య. జయంతిని పంపిన తర్వాత రాసే ప్రతి ఉత్తరంలో జయంతిని గురించి తప్పకుండా ఓ పేరా వ్రాసేవాడు. మొదట కాకపోయినా మెల్లగా జయంతిని ఉత్తరాలు వ్రాయమన్న కోరిక సూటిగానే బయటపెట్టాడు. కానీ జయంతి వాటిని పట్టించుకున్నట్టు లేదు. అది సిగ్గో ఇష్టమో లేకపోవడమో ఏదీ తేలడం లేదు. జయంతి చాలాసేపు అయిన తర్వాత పిలిచాడు. నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? చాలా మంచివారని, అంతేనా? మీ పరిచయం అవ్వడం కేవలం నా అదృష్టం అని. ఇంకేం అనిపించదా? జయంతి మాట్లాడలేదు. నాకేమనిపిస్తుందో చెప్పనా? చెప్పండి. నత్తగుళ్ళ ఏరుకోవడానికి వెళ్ళిన మనిషికి ముత్యపు చిప్ప దొరికినట్టు అనిపించింది. జయంతి. ఇంతలో పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇక వెళ్ళిపోదాం, ఆకలేస్తోంది అన్నాడు బాబు. నేను చదువుకోవాలి అంది రమ. సంభాషణ సశేషం జయంతితో అంటూ ప్రసాద్ నవ్వుతూ లేచాడు. ప్రసాద్ మాటల ధోరణి చూచాయిగా అర్థం చేసుకున్న జయంతి మనస్సు దిగులుతో కృంగిపోసాగింది. తను అంటే కృతజ్ఞత అతన్ని భర్తగా పొందడానికి అంగీకరించడం లేదు. ఈ జన్మలో మళ్ళీ శేఖరం కనిపించడు. ఆ మాట వాస్తవమే. అతని మీద ఎంత కోపం ఉండని, ఎంత అసహ్యంగా ఉండని, కానీ తనలో స్త్రీ సహజమైన అనుభూతులు రేకెత్తించింది అతనే. అతనికొక్కడికే ఆ అధికారం ఉంది. ఒక్క ప్రసాద్కే కాదు, ఇంకే మగవాడి ఆత్మీయతని ఆ రూపంలో తను భరించలేదు. శరీరం, మనసు రెండూ ఎదురు తిరుగుతున్నాయి. ఇది ప్రసాద్కి చెప్పడం ఎలా? ఈ రూపంగా ఇంట్లో అనవసరమైన అశాంతి రేకెత్తదు కదా. కారు ఇంటి ముందు ఆగడంతో జయంతి ఆలోచనలు కూడా ఆగిపోయాయి. పిల్లలిద్దరూ దిగి ముందుగా లోపలికి పరిగెత్తారు. లోపల విజయలక్ష్మి ఎవరితోనో మాట్లాడుతోంది. పిల్లలని చూడగానే అదిగో వీళ్ళు వచ్చేశారు రమా, మామయ్య ఏడి అంది. అదుగో వస్తున్నాడు అంది రమ. ప్రసాద్ చూడు, నీకోసం ఎవరొచ్చారో. ఎవరు అంటూ గబగబా లోపల అడుగుపెట్టిన ప్రసాద్ హాల్లో శేఖరం. వాటే సర్ప్రైజ్ అన్నాడు హుషారుగా. ఎప్పుడు రావడం? ప్రసాద్ కంఠం వినిపించింది. ఇంత క్రితమే వచ్చాను, సందేహం లేదు. శేఖరమే. జయంతి లోపలికి వెళ్ళడమా మానడమా ఏదీ నిర్ణయించుకోలేకపోయింది. ఇంతలో విజయలక్ష్మి, లక్ష్మి ఏదిరా అని అడిగింది తమ్ముణ్ణి. వస్తోంది, అదిగో గుమ్మం దగ్గర అన్నాడు ప్రసాద్. అప్పటికే గుమ్మానికి ఆధారం చేసుకుని నిలబడిన జయంతి నవ్వబోయింది, కానీ నవ్వు రాలేదు. జయంతి వెనుక నుండడం వల్ల అక్కా తమ్ములిద్దరూ గమనించలేకపోయారు. జయంతి ఏదో చెప్పాలని ప్రయత్నం చేసింది, కానీ అది కూడా పూర్తిగా విఫలమైంది. శేఖరం అడుగు ముందుకు వేశాడు. అరే, అదేమిటి అలా ఉన్నావు? ఒంట్లో బాగోలేదా? కళ్ళు తిరుగుతున్నాయా? ప్రసాద్ పరిగెత్తుకుంటూ వచ్చి 2 చేతులతో పట్టుకుంటూ ఆదుర్దాగా అడిగాడు. ఏమిటి, ఏమైంది? విజయలక్ష్మి కూడా పరిగెత్తుకొచ్చింది. అప్పటికే జయంతి ప్రసాద్ చేతుల్లో మూర్చబోయింది. తరువాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.